మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర సత్యం వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాలమూరులో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎర్ర సత్యం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజాసేవలో ఎర్ర సత్యం స్ఫూర్తిదాయకుడని ఆయన కొనియాడారు. బడుగు బలహీన వర్గాలు, పేద ప్రజల సంక్షేమం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని ప్రశంసించారు. నమ్ముకున్న సిద్ధాంతం కోసం పనిచేసిన ఆయన ఆశయాలను నేటి తరం ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. సత్యమన్నను కలిసిన సత్యమన్న కంపౌండ్ పోయినా నాకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఆయన నమ్మకాన్ని ఈ జిల్లా ప్రాంత వాసులకే కాకుండా సమైక్యాంధ్రలో ఉన్నప్పుడు నేను చాలా సందర్భాల్లో చూసిన. ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా పేదోళ్ల పెన్నిది సత్యమన్న అని చెప్పి ఒక పెద్ద పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. ఇదివరకే స్థానిక శాసనసభ్యులు చెప్పారు స్పష్టంగా, రాజకీయాలకు రాకన్నా ముందే వచ్చిన తర్వాత కూడా తానొక్కడే ఎదగడం అనేది గొప్ప పని కాదు, తనతో పాటు ఒక వ్యవస్థని పైకి తీసుకురావాలని ఒక సదుద్దేశంతో ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలను బట్టి చూస్తే ఈ రోజు వెనుకబడ్డ జాతులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రవర్ణాల్లో ఉన్న పేదలందరికీ కూడా ఒక భరోసానిచ్చేటువంటి కార్యక్రమం. ఇది మామూలు విషయం కాదు. జనరల్ గా కొన్ని సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. ఇంత పెద్ద ఎత్తున భరోసా ఇవ్వడము, భరోసాని కల్పించడము, అది ఇంకా 31 సంవత్సరాలు అయినా కూడా ఇంతమందిని ఏకం చేసే సందర్భాన్ని తీసుకురావడం. జనరల్ గా మనిషి చచ్చిపోతే 3 నెలల కార్యానికి మర్చిపోతారు, మనిషి చచ్చిపోతే 11 నెలల కార్యం రోజు పూర్తిగా మర్చిపోతారు. 11 నెలలు కాదు, 11 ఏళ్ళు కాదు, 31 సంవత్సరాలైనా ఇంకా సత్యమన్నను గుర్తు పెట్టుకున్నారంటే ఈ రోజు సత్యమన్న ఆ రోజు నడిచిన స్థితిగతులు, ఆయన ఇచ్చిన ధైర్యం, ఆయన ఇచ్చిన స్ఫూర్తి ఇంకా ఈ ఉమ్మడి పాలమూరు జిల్లా అందరి మనసులో ఇంకా జ్ఞాపకంగానే ఉంది అన్నమాట మరొక్కసారి గుర్తు చేస్తా ఉన్నా. సత్యమన్న అంటే ఒక స్ఫూర్తి, సత్యమన్న అంటే ఒక నమ్మకం. ఒక పేదోడు కర్పంలోకి పోయిందంటే మనకి న్యాయం జరుగుతుందనే విషయాలు చాలా మేము చిన్నగా ఉన్నాం. అప్పుడు చూసాం, విన్నాం. ఆయన చూద్దామని ఒకరోజు సైకిల్ మోటార్ మీద వచ్చి చూసిపోవడం జరిగింది. నిజం చెప్తా ఉన్నా, ఒక కొత్త అనుభూతిని, కొత్త ఒరవడిని మహబూబ్నగర్ జిల్లాకు చూపించిన వ్యక్తి సత్యమన్న. కాబట్టి 31 సంవత్సరాలు కాదు, ఇంకా 100 సంవత్సరాలైనా సత్యమన్నని పాలమూరు మర్చిపోదు. సత్యమన్న